ఇదిగో నీ మీదకి చంద్రముఖిని వదులుతున్నా. నీ మీదకి అరుంధతి వదులుతున్నా. చూసినాడు. ఏం టైమింగ్ రా? ఇది రైట్ టైం కాదు. అంకుల్ ఆగండి, అంకుల్ ఆగండి. ఆంటీ ఏంటిది? ఏంటి ప్రాబ్లం? వచ్చినప్పటి నుంచి అమ్మాయి డల్ గా ఉంది. రిలీఫ్ కోసం బయటికి పంపిద్దామంటే కుదరదంటున్నారు. డయానా ఒంటరిగా అమ్మాయిని బయటకు పంపించడం ఇంపాసిబుల్. రిలాక్స్. పూజ నేను బయటికి తీసుకెళ్తాను. బండి నన్ను ఏమైనా బండిని తిట్టావో కోస్తా. నా భార్య వెళ్ళిపాక ఇదే నా భార్య, దీని మీదే పడుకుంటా. హలో అన్న బిజీగా ఉన్నాడు, తర్వాత చేయండి. ఎవర్రా? ఎవరో రాంగాలన్నా. అయినా పొద్దు నుంచి తిరుగుతున్నాం కానీ అన్నికి భయపడి బ్యాంకాక్ వెళ్ళి ఉంటాడన్న. మనం కూడా సరదా సింగపూర్ వెళ్దాం అన్నా. ఎక్కడికి? సింగపూర్ అన్నా. సంతోషంగా ఉన్నాడే. వాడు బ్యాంకాక్ వెళ్ళదురా, ఇక్కడే ఉన్నాడు. అన్నా మన బండి రిపేర్ కదా. పులికి పంజాలో బలం ఉంటుంది, ఏనుక్కి తొండలో బలం ఉంటుంది, ఈ జట్లకి కాళ్ళలో బలం ఉందిరా. ఎవరు నువ్వు కత్తి పట్టుకుని తిరుగుతున్నావు? వరుణ్ జైట్లీ. సుమతి ఎస్ఐ ఎస్ఐసిఏ డిసిపి డిఐజీ ఎవడైతే నాకేంటి? ఐ హావ్ టు గో దేర్. ఎక్కడికి రాకో? యు ఓల్డ్ లేడీ, యు క్యాచింగ్ మై స్టైల్. నీ మామ కానిస్టేబుల్ అరెస్ట్ హిమ్. సో మెనీ పోలీసెస్. మిస్ అయిపోయాడు. ఓకే సిస్టర్, కాంప్రమైజ్ అయిపోదాం. రేయ్ లబ్బే, నిన్నే బే. ఈ టోపీ మీద కనిపిస్తున్న 3 సింహాలు న్యాయానికి, చట్టానికి, ధర్మానికి గుర్తులైతే కనిపించిన 4వ సింహం నువ్వే నక్కియా? కాంప్రమైజ్ అయిపోదాం. నో, ఒక్కసారి కమిట్ అయితే మహేష్ బాబే కాదు, నేను కూడా నా మాట వినను. యు లేడీ పోకరి. పదరాని చేత చేయిస్తా చాకిరి. అరే బిల్హరి నువ్వు కూడా రా. అన్నా డోంట్ వరీ, నువ్వు వెళ్ళు, నేను బెయిల్ తీసుకొస్తా.